जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्कि रूप शौरीश मोद भेरी निनाद जय 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 जय। అయ్యో లేడు రావట్లే ఎట్లనో ఏమో వదినుందా లేదా వదినా అన్న ఉన్నాడు కదా అన్నని అరుగుతా అన్న వదినుందా కిరాణా షాప్ పోయిందిరా. అయ్యో కిరాణా షాప్ కా నన్ను రెడీగా ఊరుకోదమన్నదే. ఊరుకోదామని నాకేం చెప్పలేదురా మరి. అవునా అయ్యో అదో మతుమతులేదు కదా అన్న నీకు చెప్తానన్నదే. సరే అన్న వదిన తేపు వాళ్ళ ఆడబిడ్డ వస్తుందంట అయ్యో లెట్టు రాదంటే ఈయనే ఉంటదంట అని చెప్పు. ఊరికి ఇట్లా మళ్ళీ నేను వస్తానేమో అని వెయిట్ చేస్తుంది. సరే పొమ్మాను పోయేస్తా. రాఖీ పుణ్యం అంటే బయట పోదామంటాడు, వీళ్ళు పండుగ లేదు ఏం లేదు. ఎటు పోతురా? గంభీరపేటకి వెళ్తున్నాం రాఖీలు తెచ్చుకోవడానికి. రాఖీల కోసం గంభీరపేట పోతారా? మన రమేష్ ఎందుకన్నా మంచి రాఖీలు ఉన్నాయి, నేను కూడా చూసిన మంచిగా ఈయన తీసుకోరి. లేదండి నిన్న నైట్ చూసిన రాకెట్లు ఏం బాగాలేదు. గంభీరపేటకి వెళ్ళి తీసుకొని వస్తాం, ఫాస్ట్ వచ్చేస్తాం. అంత దూరం ఎందుకు? అసలే రోజులు మంచిగా లేవు, ఈయన ఉండరు. అది నీకు ఏం తెలియదు అన్నయ్య. ఇక్కడ పిల్లలు చెప్తే తినేటట్టే లేరు. అరే నీకు ఎన్నిసార్లు చెప్పాలన్నా, నేను అసలే అప్పులు తీసుకొచ్చుకొని పెట్టినా ఏమని వేసి ఆ ల్యాండ్ నా సొంతం చేసుకోవాలనుకుంటున్నా. నువ్వు నాకు ఇవన్నీ చెప్పకన్నా, నువ్వు ఇప్పటిదాకా దింపించుకుంది చాలు. నువ్వు ఇవాళ ఏదో ఒకటి వేసి నాకు సెట్ చేయాలన్నా. మా బాబాయ్ నుండి మా అన్నం తీసుకొని వస్తున్నా, నాకు ఇంతకుముందు చెప్పినట్టు ఇవి చెప్పొద్దు సరేనా? బా దాదా జల్దిరా. ఏంటిదే? నీకొక సంతోషకరమైన ముచ్చట తీసుకొచ్చింది. ఏంటిది అది? ఇలా మీ అక్క వస్తుంది ఊరు నుంచి. మా అక్కనా? ఎవలక్క? ఎవరికి అక్క? ఆకు గట్లంటవేంది? మీ చిన్నమ్మ బిడ్డ, మీ పెద్దక్క. నోర్మోయ్ మళ్ళా గయాన్ జోలు నామగడ ఇద్దావు. అయినా కూడా మా కుటుంబంలో మా అన్న నేనే ఉన్నాం, మాకు అక్క చెల్లెలు ఎవరు లేరు. అది ఏం మాట్లాడుతున్నావు బావా? అప్పుడెప్పుడో జరిగిన గొడవలు మనసులో పెట్టుకొని ఇప్పుడు ఆ మొత్తం నీకు నచ్చదు అన్నట్టుగా ఎందుకు మాట్లాడుతున్నావు? మొన్నటి దాకా ఆమె పానమే మంచి లేకపోయి సంవత్సరానికి ఒకసారి వచ్చే రాఖీ పండగకు ఆమె వచ్చినప్పుడల్లా నువ్వు దొరుకుతలేవు. ఏదో పని ఉందని చెప్పి బయటకు పోతావు. కనీసం ఈసారన్నా ఈ పండుగకైనా రాఖీ కట్టించుకో బావా. ఆమె ఎన్నో ఆశలతో వస్తుంది బావా. ఎంత కాదనుకున్నా మన ఇంటి ఆడివిల్ల ఆమెను కలకాలనిపించుకున్నాడు మనకు మంచిది కాదు. నీకు తోడు మీ అన్న తయారైండు మొండి. రాఖీ లేదేం లేదు, ఆ దిక్కుమాలింది నాకు రాఖీ కడితే నేను రాఖీ కట్టించుకోనా? అయినా మీ అన్నదమ్ములకు రాఖీలు కడతా అని 2 రోజుల నుంచి నా పానం తిన్నావు కదా, పోయి వారం తర్వాత రాపో. ఏడిపోయలేదు బావా, ఇలా మీ అక్క రావాల్సిందే. నీకు రాఖీ కట్టినాకనే నేను ఎక్కడికైనా పోవాల్సిందే. అది ఎట్లా కడతావు చూస్తా, నువ్వు ఎట్లా కట్టిస్తావు కూడా చూస్తా. చూడు నేను కట్టించినాకనే పోతా మా అవ్వగారింటికి. అదవుతా వస్తుందట, ఇది నాకు చెప్తుంది. నా పని నాకు తలకాయ నొప్పితో నుండి. ఏమైందిరా? ఇంకేం కావాలన్నా, మన అయ్య ఉంచుకునేదానికి పుట్టింది కదా, అది వచ్చాక మనకు రాఖీ కడతాడ, మనం రాఖీ కట్టించుకోనట. నా పిల్లం దానికి వత్తాసం వలుపుతుంది. దీన్ని నాకు వచ్చిన కోపానికి దీన్ని ఆన్నే కొడదాం అనుకున్నా. అంత ఇడిచిపెట్టరా తమ్మి, మన పని మనం చేసుకుందాం పా, నడువు పోదాం పా అన్న. అది కాదు బావా, మీ తమ్ముడు ఏదో ఆవేశంలో మాట్లాడుతుండు. నువ్వు అన్ని తెలిసినోడివి, ఇంటికి పెద్ద, నువ్వు ఇట్లా మాట్లాడితే ఎట్లా? సంవత్సరానికి వచ్చే రాఖీ పున్నమి చెప్తే అర్థమైతే నీకు? అరే ఈసారైనా రాఖీ కట్టించుకొని బావా, ఎన్నో ఆశలతో వస్తుంది. దీనికి నేను చెప్తే అర్థమైతే లేదు, నువ్వనే చెప్పానా? మేము కట్టించుకోమమ్మా, మేము ప్రతి సంవత్సరం కట్టించుకున్నామా. అయ్యో బావకి ఎట్లా మాట్లాడితే ఎట్లా? తినత్తలేదా? నోరు మూసుకొని ఇట్లా ఊకో బావా, నీకేం తెలియదు. ఆమెకు నీకు తల్లులు వేరేనా? తండ్రి ఒక్కడే కదా, ఆయనకు చెల్లెవుతుందా? నోర్మోయ్, నీకు ఎన్నిసార్లు చెప్తారే? మా అవ్వకు పుట్టింది మా అన్న నేనే, అది మా అయ్య ఉంచుకునే దానికి పుట్టింది. అక్కత్తది చెల్లత్తది, వచ్చిన దాంతో నాకు రాఖీ కట్టియాలని చూసినావు అనుకో, నువ్వు కూడా ఇంట్లో ఉండవు. అర్థమవుతుందా? అన్న బండి చాలి. అది కాదు బాబా, నువ్వన్న నోరు మూసుకొని ఇంట్లో తీయాల బండి. ఎంత ఆడుకో, మీ ఆడవిల్ల కదా బాగా ఒక్కసారి ఇన్నరు బాగా మాట ఇన్నరు.
వీళ్ళేమో గిట్లా పోతురు. ఆమె వచ్చినాక ఏం చెప్పాలి? ఆమె ఈ సంవత్సరం కూడా బాధపడుకుంటూ వెళ్ళాల్సిందే. మళ్ళా వీళ్ళకి ఎంత చెప్పినా అర్థమైతలేదు. బాగున్నా, మీరు మంచిగా ఉన్నారా? అక్క మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నారా? మీరు బాగున్నారా? బాగున్నా. అయ్యో నాకు గుర్తుకత్తలేరా మీరు? చిన్న ఉన్నప్పుడు ఆడిపించినావు అక్క మమ్మల్ని. అయ్యో మర్చిపోయినావా అక్క? మర్చిపోయినరా? మీరు గింత ఉన్నప్పుడు చూసిన, ఇప్పుడు గింత పెద్దగా అయ్యిండ్రు. మంచిగా ఉన్నారా? మంచిగా. అమ్మ బాబు మంచిగా ఉన్నారా? సరే పేత. సరే అక్క. హలో సేనన్నా, నమస్తే నమస్తే. ఏం లేదురా, ఇవాళ రాఖీ పౌర్ణమి, ఏడాదికి ఒక రోజు అక్క వస్తుంది రాఖీ పండుగ కాబట్టి ఇవాళ కాదురా, రేపు పోదాం ఆఫీస్కు, రేపు పోయి పని చేసుకుందాం సరేనా? ఈరోజు సంతోషంగా అక్క చెల్లెలతోని రాఖీ పండుగ జరుపుకుందాం రా, సరేనా? నువ్వు కూడా ఇంట్లోనే ఉండు, ఎటు పోకు, ఓకేనా? బాబాయ్ ఇంకేం చెప్తున్నావు? నువ్వు ఇంటికి వస్తావు అనుకున్నావా? మన పని ఇడిచిపెట్టుకొని గీడ కూసున్నావు. అవునరా, సంవత్సరానికి ఒకసారి చెల్లెలు వస్తారు కదా, రాఖీ పండుగ కదా, ఇవాళ కాకుంటే రేపు చేసుకుందాం పని. ఏం పడిపోయిందిరా? రాఖీల పండగ అని తెలిగినవు. ఇదేమన్నా మన పండగనే, ఆడవాళ్ళ పండగ అయినా కూడా 10 రూపాయల రాఖీ కట్టి 1000 రూపాయలు తీసుకోపోతారు. మనకు పని ముఖ్యం కనుక పండగలు పంపాలి ఎందుకే? అరే సంవత్సరానికి ఒకసారి ఆడబిడ్డలకు పండుగ వస్తుందిరా, వాళ్ళు వచ్చి రాఖీలు కడితేనే కదరా మనం సంతోషంగా ఉండేది. మీరు కూడా ఉండి రాఖీలు కట్టించుకునిరా. నువ్వు రాఖీలు కట్టించుకుంటూనే ఉండు అన్నా. ఈయన మనతో నచ్చట్లేడు, మన పని ఏదో మనం చూసుకుందాంపా. అరే వీళ్ళు ఈ రకంగానే ఉంటారా ఏంది? బాబాయ్ పండగలు పబ్బాలని ఎప్పుడు ఇట్లనే ఉండద్దు, మన పని ఏదో మనం చూసుకోవాలి. ఒక రోజు రా సంతోషంగా సంతోషంగా ఉండు. ఆడపిల్లలు రా. దా. అన్నా మంచిగా ఉన్నావానే? బాగున్నా చెల్లి. పండగ పూట ఇంత లేట్ అవుతుంది చెల్లి. మా ఆయన వాళ్ళ చెల్లి వచ్చింది అన్న, మా ఆడబిడ్డ మా ఆయనకు రాఖీ కట్టినాక వచ్చిన, అందుకే లేట్ అయింది. మీ అన్న తమ్ముడు ఉండదో లేరు, మరి చెప్పను ఇవరకే బాగా ఆలస్యమైంది. సరే అన్న పోతాయి, అందుకే దెబ్బ వస్తానా. నువ్వేనా ఇంకా రాఖీ కట్టుకోలేదు? చెల్లి వస్తుంది, బస్ స్టాండ్ కాడ ఉన్నదట, ఫోన్ చేసింది, కోల్కత్తామనే పోతున్నా. సరే అన్న నేను కూడా పోతా. అన్నా వాడు అత్తడంటవా? అరే ఇడికే రమ్మన్నారా గ్రామ పంచాయతీ కాడికి ఇవన్నీ. మన బాబాయ్ అత్తే పని అయిపోతుంది అనుకుంటే ఆయన రాకెట్లు అవి ఇవి అనుకుంటూ అటే ఉండే. మనకేమో పని అయితే లేపాయి, మండల ఆఫీసుల చుట్టూ గ్రామ పంచాయతీల చుట్టూ ఏమో మనం తిరగబడుతుంది. సపరేట్గా సెందుకన్నా ఫోన్ చేయి. వాడేడున్నారా, వాడు కూడా రాఖీ కట్టించుకోవాలనుకోవచ్చు. అమ్మ రాఖీలు రాఖీలు రాఖీలు, ఇప్పుడు చూసిన రాఖీల పండుగలో ఉన్నారు. ఈ రాఖీల పండుగ ఎవడు కనిపెట్టిండు అన్న? ఈ రాఖీ పండుగ వచ్చి మన పని కాకుండా చెప్తుంది అన్న. ఇప్పుడు పని ఎట్లా కావాలి? అరే నువ్వు టెన్షన్ పడకురా, ఏదో లెక్క మన పని అవుతుందిరా. వీళ్ళేమో ఎంత చెప్పినా వినిపించుకోకుండా లొల్లు పెట్టుకుని పోయారు. ఆమెనేమో సగం దూరం వచ్చినానన్నది. ఎట్లా ఆమె వచ్చినాక ఏం చెప్పాలి? ఎట్లా నచ్చ చెప్పాలి? అయ్యో వీళ్ళిద్దరు లొల్లి వల్ల నాకు నెత్తి నొత్తుంది. రానే వచ్చిన అక్క మంచిగా ఉన్నావా? నేను మంచిగానే ఉన్నానే. నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. ఇప్పుడే వస్తున్నావా? ఇప్పుడే వస్తానే. దకాలు పడుకుందా.
అక్క నేను తీసుకో. అవునే ఇంట్లో అన్న తమ్ముడు లేరా? అది వాళ్ళేదో బయట పంచాయతీ ఉందంటే పోయిరక్క. ఈ రోజు ఏం పంచాయితే నేను అత్తానని చెప్పలేదా వాళ్ళకు? అయ్యో 2 రోజుల ముందే చెప్పినా సరే రమ్మాను. ఆ మొత్తం మాకు అంతకన్నా సంతోషం ఇంకేముందని అన్నారు. మరి అట్లా అన్నప్పుడు ఉండాలి కదనే పండుగ పూట. ఇప్పటికే ఆలస్యమైందని నీకు చెప్పొచ్చిన. టైం చూడు 12 దగ్గరకు వస్తుంది. ఎప్పుడు కట్టాలి ఎప్పుడు రాకి? అయ్యో అత్తర్తి అక్క, అది ఇంకా రైమన్నకు నువ్వు రాఖీ కడతావు కదా ప్రతి ఏటా. ఆ అన్న ఉన్నారు కావచ్చు, పోయి కట్టిరాపు. ఆ లోపు అన్న వాళ్ళు వస్తారు. అవునే కరెక్ట్ టైంకి గుర్తు చేసినావు. ప్రతి సంవత్సరం ఆ రహీం అన్నకు నేను రాఖీ కడతా కదా. సరే పొయ్యి ఆ అన్నకు రాఖీ కట్టత్తా. అంతలా తమ్ముడును అన్న అత్తాడు. సరే నేను పోయేస్తానే. అయ్యో వాళ్ళేమో మొండి పట్టు పట్టారు. నేను అస్సలు రాఖీ కట్టించుకోనని. ఈమెనేమో ప్రేమతో రాఖీ కట్టనికి వచ్చింది. ఈమెను చూసి వాళ్ళు ఎంత లొల్లి పెట్టుకుంటారో ఏమంటారు. నాకేమో భయం అవుతుంది. ఆమెనేమో సంతోషంగా ఉంది. ఈరోజు పాపం మస్తు బాధపడుతుంది కావచ్చు. నాకేం అర్థమవుతలేదు, ఏం చేయాలి. ఏమైందిరా? పని కాలే. మరి రాలే చంద్రగాడు? వచ్చిండు, మనకి ఇంకిన్ని పైసలు కావన్నట. మొన్న ఇత్తి మారా పైసలు. అవి చాలేట, ఇంకో 20,000 ఇస్తేనే పని చేస్తా అంటుండు. ఏందిరా? సరే రమ్మని పో, ఇద్దాం. వాడే చేస్తాడు. వాడు కూడా మన చెల్లెతో రాఖీలు కట్టించుకుంటాను పోతుండు. ఏం మనుషులు ఉన్నారా, అంత ఇట్లా ఉన్నారు. సరే గాని ఆకలి అయితే అన్నం తిందా ఇంటికో. ఇంటికి ఎందుకన్నా, ఇంటికి పోతా దిక్కుమాలింది వస్తుంది. వచ్చి రాఖీ కడతా అంటది. మనం మనశ్శాంతి లేకుండా అవుతాం. అదేదో హోటల్ దగ్గర ఆగినామనుకో, ఇక్కడంతా తిని ప్రశాంతంగా కూర్చుందాం. అరే అది అత్తేందిరా, మన ఇంటికి మనం పోమరా. మన ఇంట్లో బుక్కలు తిని సపరేట్గా మన ఇంట్లో మనం ఉందాం. పన్నాడు మండేకో. నీకు చెప్తే అర్థమైతే లేదు. నాడు చూదా. అయ్యో చెల్లె, పైసలు లేవు కదా. ఫోన్పేలో ఉన్నాయి పైసలు. ఫోన్పే చేస్తా నీకు. అన్నా నాకు ఏ పైసలు అద్దే. మన ఇద్దరి మధ్యలో ప్రేమ అనురాగం ఎప్పటికి ఇట్లనే ఉండాలని ప్రతి సంవత్సరం నీకు రాఖీ కడతానా. నాకే పైసలద్దు. అన్నును తమ్ముడు రావచ్చు, నేను బొయ్యాలకు రాఖీ కట్టత్తా. కట్టి ఇక్కడికి రా చెల్లె, భోజనం చేసిపోదు. సరే అన్నా, నీ గురించి అండి పెడతా. సరే అన్నా, నేను పోయేస్తా. మంచిది. ఉన్నావా ఇంట్లో? ఉన్నా. అన్నకు ఆకలి అవుతుందట, అన్నం పెట్టు. నీకు ఒకటి చెప్పానులే. ఏంటిది? మీ అక్క వచ్చింది. అక్కనా? ఏ అక్క? నేను పొద్దుగల చెప్పినా కదా. ఈ తలకాయ పని చేస్తలేదా? పొద్దుగల గంట మంచి చెప్పిపోయినా. ఆమె ఎంతో ప్రేమతో రాఖీ కట్టనికి వచ్చింది. మళ్ళీ గిదేంది? అయినా మీరేమన్నా తినేనికి వచ్చిందా, ఉండడానికి వచ్చిందా? రాఖీ కట్టి పోతే కట్టించుకో. అక్క వద్ది. ఎవరికి అక్క? నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఏ ఊకో, ఆమె వస్తుంది. ఏంది ముఖం మీద అంట నేను. అయ్యో వచ్చిన మనిషిని బాధ పెట్టొద్దు, ఊకో. అది మమ్మల్ని మస్తు సార్లు బాధ పెట్టింది. అన్నా మంచిగున్నావానే? తమ్ముడు మంచిగున్నావారా? ఎవడే నీకు తమ్ముడు? గట్లంటేనేంద్రా, నువ్వు నీ అక్కనరా? నా అక్కనా? నాకున్నదే ఒక్కడు. మా అవ్వ పుట్టింది, మా అన్న నేనే. నువ్వు
మా అయ్య ఉంచుకున్న దానికి పుట్టింది దానివే. అయినా ఏం ముఖం పెట్టుకుని మా ఇంటికి వచ్చినవే? రాఖీ కడతామని వచ్చినవాట రాఖీ. మళ్ళా ఏడుపు కొట్టు ముఖం ఒకటి. అరే ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు తమ్ముడు? అట్లనే మాట్లాడతా. అయినా నీకు నాకు సంబంధం ఏంటా? మళ్ళా తమ్ముడు అంటున్నావు. పోయిన సంవత్సరం నా ప్రాణం మంచిగా లేక రాఖీ కట్టడానికి రాలేదురా. ఈ సంవత్సరం అన్నకు నీకు రాఖీ కడతాను ఇంటికి వచ్చిన. పానం మంచిగా లేదే కాదు, ఆ పానం పోతే మంచిగా కూడా అనిపిస్తుంది. మా విషయంలో నువ్వు అసలు మాట్లాడద్దు. అయినా ఏం ముఖం పెట్టుకుని ఉన్నావే? ఇక్కడ నుంచి వా. ఊకో అయ్యా. మళ్ళీ ఒకసారి మాట్లాడినాక చెంప కలుగుతుంది. అన్నా పంపి. చెప్తా అంటే అర్థమైతేలేదా నీకు? తమ్ముని మాట నా మాట నడు. అన్న వాడంటే చిన్నోడు, వాడు ఏం తెలియక మాట్లాడిండు. నువ్వు ఇంటికి పెద్దోని అన్నా, నువ్వెందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? మనం ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా మన రక్తం ఒకటన్నా. నేను మీకు రాఖీ కట్టిపోతా, రాఖీ కట్టిపోతన్నా. చెప్తా అంటే అర్థమైతేలేదా నడు. అట్లానే కన్నా నీకున్న తమ్మునికి రాఖీ కట్టిపోతన్నా. దీనికి ఇట్లా కాదన్నా, మెడల్ బయట బయట గెంటెత్తనే అర్థమవుతుంది. అదే పని చేయరా. చెప్తే అర్థమవుతుందా? అరే తమ్ముడు, నేను రాఖీ కట్టిపోతారా? నా మాట ఇంట్రా. నీకు మంచిగా చెప్తే అస్సలు అర్థమవుతలేదు. పో ఇక్కడ నుంచి పో. నన్ను ఊక విసిగించకపో. ఊకో. నీకు కోపం ఉంటే ఇంట్లోకి రానియకుర్రి. అంతేగాని రాఖీ కట్టించుకోకుండా మనం పంపించుడు కరెక్ట్ కాదు. బయటనన్నా సరే రాఖీ కట్టించుకోర్రి. రాఖీ కట్టించేదాకా నువ్వు విడిచిపెట్టదట్లేదు, కట్టదాకా అది విడిచిపెట్టదట్లేదు. అక్క రాఖీ తెచ్చినావా? తెచ్చిన తమ్ముడు. ఏది? ఇగోరా. ఈ రాఖీ కట్టి రక్త సంబంధం కలుపుకుందాం అనుకుంటున్నావు. అక్కడ నుంచి తీసుకొచ్చినావు. అవునరా తమ్ముడు. చాలా దూరం నుంచి. అవునరా తమ్ముడు. ప్రేమతోని. అవును తమ్ముడు. ఇది మా ఇద్దరు గట్టి అన్న తమ్మి అక్క అనుకున్నావు. అవును తమ్ముడు. ఈ దిక్కుమల్ల రాఖీ కట్టడానికి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి నా ఇజ్జత్ ఇస్తా అనుకున్నావు. నీ అబ్బా. అరే తమ్ముడు, నా మీద కోపం ఈ రాఖీ మీద ఎందుకు తీస్తానవురా? రాఖీ కట్టించుకోండి ఇష్టం లేకపోతే కట్టించుకోకురా, కానీ తెచ్చిన రాఖీ నీకు ఇట్లా కాలుతో దొక్కకురా. రాఖీ అంటే అన్న చెల్లెళ్ళ అనుబంధానికి రక్షరా, రక్ష. అరే నీకు రాఖీ కట్టుకోండి ఇష్టం లేకపోతే మీ ఇద్దరికి నేను రాఖీ కట్టరా? కట్ట. ఇంటికి వచ్చిన ఆడబిడ్డ ఏడిస్తే మరి ఇంటికి మంచిది కాదు. కరకలాడుతుంది మీ అందరికి. అది ఏడితేనే మంచిది. పో. అయినా నువ్వు వీడనుకున్నావే. పో.